అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. తోట చంద్రయ్య ఈ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వికృతమైనటువంటి రాజకీయ పైశాచికత్వానికి బలైపోయినటువంటి ఒక బీసీ నాయకుడు. తెలుగుదేశం పార్టీ తరఫున పల్నాడు జిల్లాలో యాక్టివ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీ యొక్క వాయిస్ని బలంగా వినిపిస్తూ లోకల్ పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసుకుని ఎప్పుడూ యాక్టివ్గా ఉండేటటువంటి ఒక బలమైన నాయకుడు తోట చంద్రయ్య. అటువంటి తోట చంద్రయ్యని పట్టపగలు నడి రోడ్డు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు రౌడీలు గొంతు కోసి చంపారు. గొంతు కోసేటప్పుడు కూడా నువ్వు జై జగన్ అని పలికితే నిన్ను చంపకుండా వదిలేస్తాం అని చెప్పేసి చెబితే కూడా ఆ తోట చంద్రయ్య నన్ను చంపితే చంపేసుకోండే, కానీ నా నోటు నుంచి ఆ పలుకు మాత్రం వచ్చే ప్రసక్తే లేదు అని ప్రాణం పోయే ముందు కూడా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని చెప్పేసి నినదించి ప్రాణం వదిలాడు. అటువంటి నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి ఒక నాయకుడికి ఆ పార్టీ ఏం చేసింది? ఇది క్వశ్చన్ మార్క్. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. జగన్మోహన్ రెడ్డి పైశాచికత్వానికి బలైపోయినటువంటి ఈ తోట చంద్రయ్య గారి పార్థివ దేహాన్ని అంత్యక్రియల రోజున స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పాడెమోయడం జరిగింది. బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఆ పార్టీ యొక్క కార్యకర్తలకు ఇంతటి గొప్ప వీడ్కోలు అనేది బహుశా ఉండదేమో. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలను ఎలా చూస్తారంటే, కార్యకర్తలంటే కేవలం జెండాలు మోసేవాళ్ళు మాత్రమే, కార్యకర్తలంటే కేవలం ఇంటింటికి పాంప్లెంట్లు పంచేవాళ్ళు మాత్రమే, కార్యకర్తలంటే కేవలం పార్టీ యొక్క కార్యక్రమాలు చేసేవాళ్ళు మాత్రమే, కానీ కార్యకర్తలకు ఆ రాజకీయ పార్టీల్లో ఉన్నతమైనటువంటి స్థానం ఉండదు. ముఖ్యంగా ఆ రాజకీయ పార్టీల యొక్క నాయకుల మనసుల్లో ఆ కార్యకర్తలకు పెద్ద విలువ ఉండదు. కానీ ఒక్క తెలుగుదేశం పార్టీలో మాత్రం ఇటువంటివి మనం చూడొచ్చు. ఒక అధినేత దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లో తనదైన ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, గ్లోబల్గా చూసుకుంటే ది టాలెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు తెచ్చుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పాడెమోసేంత ఆ పార్టీలో ఆ కార్యకర్తలకు ఉన్నటువంటి విలువ. ఆ ఒక్క అదృష్టవంతుడు తోట చంద్రయ్య గారు. అణగారిన వర్గాలకు చెందినటువంటి బీసీ కులాలకు చెందినటువంటి తోట చంద్రయ్య గారు మరణించి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. తోట చంద్రయ్య గారి పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఇక ఈ పైశాచిక సైకో జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉండడానికి పనికిరాడు, ఇతన్ని ఖచ్చితంగా దించి తీరాలి అని చెప్పేసి ఆ తోట చంద్రయ్య గారి ఆదర్శంతో తెలుగుదేశం కార్యకర్తలంతా ఏకత్రాటిపై పార్టీ యొక్క వాయిస్ని గట్టిగా బలంగా వినిపిస్తూ, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నా సరే ఎక్కడ కూడా జంకకుండా భయపడకుండా తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఈరోజు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి దాదాపు 164 సీట్ల అఖండమైనటువంటి మెజారిటీతో గెలిచి ప్రభుత్వంలో ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కష్టార్జితం. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆ స్ఫూర్తిని నింపింది మాత్రం ఖచ్చితంగా తోట చంద్రయ్య గారే. అటువంటి తోట చంద్రయ్య గారి కుటుంబానికి న్యాయం జరుగుతుందా అని అనుకుంటున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆ కుటుంబానికి న్యాయం చేసేటటువంటి చర్యలకు ఉపక్రమించడం జరిగింది. తోట చంద్రయ్య గారు మరణించిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఆ కుటుంబానికి ఆర్థికంగా సాయం చేశారు. ఆ కుటుంబాన్ని వాళ్ళు ఎల్లప్పుడూ కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎంత చేసినా కూడా ఏదో లోటు, ఏదో తక్కువైంది, ఆ కుటుంబానికి జరగాల్సినంతటి న్యాయం ఇంకా సరిగా జరగలేదేమో అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు
తోట చంద్రయ్య గారు మరణించిన తర్వాత కంటికి రెప్పలా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం కావచ్చు, ఆ తోట చంద్రయ్య గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను తన కుటుంబంగా ఆయన ప్రతినిత్యం వాళ్లకు సంబంధించినటువంటి మంచి చెడులు ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఆ కుటుంబానికి మరింత భరోసాని కలిగించాయి. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. తోట చంద్రయ్య గారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ద్వారా ఆ కుటుంబానికి శాశ్వతమైనటువంటి భరోసాని కల్పించాలి అని చెప్పేసి దాని మీద క్యాబినెట్ మొత్తం ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది. తోట చంద్రయ్య గారి కుమారుడికి ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ఉద్యోగం అయితే రాబోతూ ఉంది. ఇదే నారా లోకేష్ గారికి ఆ పార్టీ కార్యకర్తల మీద ఉన్నటువంటి కమిట్మెంట్. ఎందుకు ఈరోజు నారా లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎస్ మా వాడ్రా, మా లీడర్రా, మా నాయకుడురా, మా పార్టీ తరఫున కాబోయే ముఖ్యమంత్రి రా అని చెప్పేసి గట్టిగా చెప్పుకుంటా ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనసుల్ని గెలుచుకున్నాడు నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఈ 1 కోటి మంది యొక్క మనసుల్ని గెలుచుకున్నటువంటి వాడే తెలుగుదేశం పార్టీ యొక్క రథసారథి. ఈరోజు నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ యొక్క రథసారథి అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కోరుకుంటా ఉన్నారు, నారా లోకేష్ గారి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టండి, మరొక 45-50 సంవత్సరాల పాటు ఈ పార్టీకి ఢోకానే ఉండదు అని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నారు. సో నారా లోకేష్ గారికి కార్యకర్తలకు మధ్య ఉన్నటువంటి ఈ అనుబంధం మరింత బలపడాలి. నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ నాయకుడు అవ్వాలి. తన తండ్రిలో ఉన్నటువంటి ప్రతి లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నారా లోకేష్ గారు తన తండ్రి అంతటి స్థాయికి ఎదగాలి, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలి. కార్యకర్తలను ఇలాగే సొంత అన్నదమ్ముల మాదిరిగా ఆయన కాపాడుకుంటూ ఉండాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.